పోలవరం కట్టేటప్పుడు కొన్ని గ్రామాలు ఆంధ్రాకి వచ్చేసినాయి. ఇప్పుడు పాపం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. పేరుకేమో ఆంధ్ర చట్ట పరిధిలో ఉంటారు, ఆంధ్ర సదుపాయాలు ఆంధ్ర అని, కానీ వాళ్ళు ఉండేదేమో తెలంగాణలో, అది కూడా నది అవతల పక్కన. ఇక్కడ పోలీసులు వాళ్ళకి హెడ్, కానీ అక్కడ ఏదైనా జరిగితే దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి. మొన్న మధ్యన ఆ పరిణామాలు కూడా ఫేస్ చేసి వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఈ రాజకీయాలలో చిక్కుకుపోవడం. ఏంటయ్యా అంటే ఆ పోలవరానికి సంబంధించి కేసీఆర్ అయినా ఎవరైనా అడ్డుకుంటారన్నటువంటి కేంద్రానికి తెలుసు, అప్పుడు బీజేపీకి తెలుసు, తెలుగుదేశానికి తెలుసు. అందుకనినే ఆ టైంలో సోమవీర్రాజు గారు చెప్పిన మీదట వెంకయ్యనాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, మనం గనక రాష్ట్రం పోలవరానికి సంబంధించి మండలాల్ని కలపకుండా కనుక చేస్తే యాజ్ ఫర్ నామ్స్ గిరిజనుల్ని లాంగ్ ఏరియాలకి షిఫ్ట్ చేయకూడదు. ఇప్పుడు అక్కడ అట్లాగా వేరే చోటకి షిఫ్ట్ చేయాలంటే ఆంధ్రాలో ఏ నల్లమలకో తీసుకెళ్ళాలి, అది చుట్టూ చూస్తే 600-700 కిలోమీటర్లు ఉంటుంది. రూల్స్ ప్రకారం తీసుకెళ్ళకూడదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎప్పటికీ అవ్వదు. కాబట్టి అక్కడున్న గిరిజనుల్ని ఆ పక్కనే ఉన్న గ్రామాల్లో రీహాబిలిటేట్ చేస్తాము అని అప్పుడు మండలాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపి మళ్ళీ తెలంగాణలో ఉంటే వీళ్ళెవ్వరు వేధిస్తారు అని చెప్పారు. అప్పుడు మోడీ వెంటనే ఆ విధంగా 7 మండలాల్ని ఆంధ్రాలో కలిపారు. ఇప్పుడు వాళ్ళు ఆ గ్రామాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఈ ఇబ్బంది అయితే పడుతున్నారు. వాళ్ళ మనసు మనువు తెలంగాణతో, వాళ్ళ ఫిజికల్గా ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే ఒక సమస్య అయితే ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు 14 విలేజ్ని తెలంగాణలో కలుపుకుంటామంటున్నారు. చంద్రాపూర్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏదైతే కల్బుర్గి, నందేడు, సోలాపూరు వీటన్నిటి పక్కన మధ్యలో ఉన్నటువంటిది, అక్కడ ఉన్నటువంటి గ్రామాల వాళ్ళే మాతో కలిసిపోతామంటున్నారు, వాళ్ళని కలుపుకుంటాము, అవి మహారాష్ట్రంలో పార్ట్లు అంటూ రజువా, జివాండి ప్రాంతాలకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలు 14 గ్రామాలని మహారాష్ట్రలో కలుపుకుంటామంటున్నారు. అదేమంటే అక్కడ పబ్లిక్ కూడా అదే అని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.